అందరికీ నమస్తే. ఒక గదిలో 15 నిమిషాలు కూర్చోవడం కష్టమా లేక ఎలక్ట్రిక్ షాక్ తగిలించుకోవడం కష్టమా? ఆశ్చర్యంగా చాలా మంది ఎలక్ట్రిక్ షాక్ ని ఎంచుకున్నారు. అమెరికాలో ఒక ప్రయోగం జరిగింది. కొంతమందిని వేరు వేరు గదుల్లో ఖాళీగా కూర్చోబెట్టారు. ఫోన్ లేదు, టీవీ లేదు, పుస్తకం లేదు, మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. ఒక్కటే ఆప్షన్, ఒక బటన్ ఉంటది. దాన్ని నొక్కితే ఒక చిన్న ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. ముందే ఆ షాక్ ఎట్లుంటుందో కూడా చూపించారు. అది బాధాకరం అని తెలిసినా చాలా మంది ఒంటరిగా ఉండలేక మళ్ళీ ఆ బటన్ నొక్కారు. ఒక వ్యక్తి అయితే కేవలం 15 నిమిషాల్లో 190 టైమ్స్ నొక్కిండు. నిజంగా మన జీవితంలో ఒంటరిగా ఉండగలుగుతున్నామా? ఉదయం కళ్ళు తెరవగానే ఫోన్, తినేటప్పుడు ఫోన్, ట్రావెలింగ్ లో ఫోన్, పడుకునే ముందు కూడా ఫోన్. 5 నిమిషాలు ఖాళీగా ఉంటే చాలు, వెంటనే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ రీల్స్ తెరిచేస్తాం. ఎందుకంటే మనతో మనం ఉండడానికి మనకు అలవాటు లేదు. నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం మర్చిపోయాం. ఏకాంతాన్ని ఒక పనిష్మెంట్ గా భావిస్తున్నాం. గుర్తుంచుకోండి, ఒంటరిగా ఉండగలిగిన వ్యక్తి బలహీనుడు కాదు, అతనే మానసికంగా అత్యంత శక్తివంతుడు. కొన్ని నిమిషాల మౌనం, కొన్ని క్షణాల ధ్యానం మనకు వేల గంటల వినోదం ఇవ్వలేని ప్రశాంతతని ఇస్తాయి. ఫోన్ కి కొద్దిసేపు దూరంగా ఉండండి, మీకు మీరు దగ్గర అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.